హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని వాటిని తెలుగులో అనలైజ్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మీకు నిన్నే ఓరియంటేషన్ సెషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ జరిగింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా నేను అటెండ్ అవ్వలేకపోయినట్లయితే ఈ రోజు ఆర్ రేపు మేము ఏం చేస్తామంటే నిన్న చెప్పిన క్లాస్ ఏదైతే ఉందో అది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు దాన్ని చూడండి. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది అసలు వాట్ ఈస్ ఆంథ్రోపాలజీ అండ్ మన టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది. అండ్ విల్ సీ ఎంటైర్లీ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ ఉషా మ్యామ్ ఇన్ ఆంథ్రోపాలజీ క్లాస్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మన ఆంథ్రోపాలజీ యాక్చువల్ క్లాసెస్ వచ్చేసి August 3rd స్టార్ట్ అవుతున్నాయి. మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లయితే ఐదర్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ యూ కెన్ జాయిన్. ఓకే, సో మీరు దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ ఆన్ ద నెంబర్ విచ్ ఇస్ అపియరింగ్ ఆన్ ద స్క్రీన్, దట్ ఈస్ 8074765513. ఈవెన్ మీరు ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా ఆ టీమ్ మెంబర్స్ విల్ అసిస్ట్ యూ. ఓకే, నౌ లెట్ us see the first article. సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తున్నారు, పెల్లెట్ గన్స్ పార్ట్ ఆఫ్ గ్రేడెడ్ పోలీస్ రెస్పాన్స్ సేస్ సుప్రీం కోర్ట్. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి మనందరికీ తెలుసు. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు అగెయిన్స్ట్ పేపర్ లీక్, నీట్ పేపర్ లీక్ అగెయిన్స్ట్ గా ప్రొటెస్ట్ చేశారు. అండ్ దే స్టార్టెడ్ ఏ మూవ్మెంట్ కాల్డ్ అస్ చలో సంసద్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. వాటిని అడ్డుకునేందుకు పోలీస్ వాళ్ళు ఏం చేశారు, ఆ క్రౌడ్ ని క్లియర్ చేయాలి, క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం పెల్లెట్ గన్స్ ని యూజ్ చేశారు. అండ్ చాలా ఇమేజెస్ కూడా మనం న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చూసాము. పెల్లెట్ గన్స్ వల్ల చాలా మంది గాయాలు అయ్యాయి. అండ్ దాంతో పాటు ఒకరిద్దరికి అయితే ఈవెన్ సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. అండ్ ఒకరికి అనుకుంటాను ఐ విజన్ కూడా పోతుంది అని చెప్పి పేరెంట్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా వాళ్ళు రికార్డ్ చేసి మీకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్ లో అరౌండ్ 5 to 6 days ఎగో మనం పెల్లెట్ గన్స్ గురించి ఒక సపరేట్ గా ఒక ఆర్టికల్ కూడా చదువుకున్నాం. అసలు పెల్లెట్ గన్స్ అంటే ఏంటి, నార్మల్ గన్ కి పెల్లెట్ గన్ కి డిఫరెన్స్ ఏంటి అని కూడా నేను క్వశ్చన్ అయితే ఇచ్చాను కదా. సో ఇప్పుడు ఏమైంది, చాలా మంది అయితే పిటిషన్స్ ఫైల్ చేశారు సుప్రీం కోర్టులో. ఎందుకు ఈ పెల్లెట్ గన్స్ వల్ల మాకు హెల్త్ కి ఇంపాక్ట్ అయితే అయ్యింది. ఆ పెల్లెట్స్ ఏమవుతాయి అంటే బాడీ సాఫ్ట్ టిష్యూలోకి వెళ్తాయి అన్నమాట. కొన్నిసార్లు సర్జరీ కూడా అవసరం అవుతుంది వాటిని రిమూవ్ చేయడానికి. అండ్ దాంతో పాటు విజన్ లాస్ అండ్ కొన్నిసార్లు లీతల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అని చెప్పి ఈ పిటిషనర్స్ ఏం చెప్పారు, ఈ పెల్లెట్ గన్స్ ని కంప్లీట్ గా యూజ్ చేయడం ఆపండి అన్నట్టు ఈ పిటిషన్స్ ని ఫైల్ చేశారు. దానికి రెస్పాన్స్ గా మన సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందో అది ఈ ఆర్టికల్ గురించి అన్నమాట. సో ఇక్కడ మీరు సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ టాపిక్ ని పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారు జిఎస్ పేపర్ 2లో. ఇక్కడ పెల్లెట్ గన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చూడొచ్చు. క్వశ్చన్ అడిగితే మాత్రం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పెల్లెట్ గన్ అని అడిగి దాని కింద 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీం కోర్ట్ యొక్క రోల్ ఏంటి, హౌ ఇట్ ఈస్ ఎన్షూరింగ్ జస్టిస్ అన్నట్టు కూడా యూపీఎస్సీ మెయిన్స్ 2026లో క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈసారి ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ టాపిక్ ఫర్ షూర్. అస్సలు మీరు ఈ టాపిక్ ని మిస్ చేయొద్దు. ఓకే, నా ఇప్పుడు మనం క్లియర్ గా చూసినట్లయితే సుప్రీం కోర్ట్ ఈస్ హియరింగ్ ద పిటిషన్స్. ఈ పిటిషన్స్ ఏం చెప్పాయి, బ్యాన్ ద యూజ్ ఆఫ్ పెల్లెట్ గన్స్ అని చెప్పి ఇచ్చారు. ఎవరి పిటిషన్స్ అంటే సింగ్ అండ్ మన్సూరి. సో వాళ్ళకి ఏంటంటే పెల్లెట్ గన్స్ వల్ల చాలా మంది ఇంజురీ అయ్యారు ఎస్పెషల్లీ అట్ దిస్ జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు చేస్తున్న ప్రొటెస్ట్ లో అన్నట్టు చెప్పారు. ఓకే, సో కీ అబ్జర్వేషన్స్ ఏంటి, సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి పెల్లెట్ గన్స్ అనేవి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పారు. అండ్ ఇది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గ్రేడెడ్ అప్రోచ్. ఎస్పెషల్లీ సివిలియన్ ప్రొటెస్ట్ ని బ్రేక్ చేయాలి, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి అన్నప్పుడు సర్టన్ సర్కమ్స్టాన్సెస్ లో ఎస్ పోలీస్ పీపుల్ కెన్ యూజ్ దిస్ పెల్లెట్ గన్స్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో కూడా రాసింది కాబట్టి. ఆ ఆర్టికల్ చదివినప్పుడు మనం కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ పోలీస్ అని చదువుకున్నాము, అక్కడ కూడా మనం పెల్లెట్ గన్స్ ని యూజ్ చేయొచ్చు అన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఈవెన్ జస్టిస్ ఏం చెప్పారు అంటే ఓన్లీ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో మాత్రమే వీటిని యూజ్ చేయాలి అని చెప్పారు. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఆ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఏంటి అని చెప్పి ఇక్కడ ఎవరు డిఫైన్ చేయలేదు, వాటిని ఎక్స్పాండ్ కూడా చేయలేదు అనమాట. అది ఒక ప్రాబ్లం. అండ్ సుప్రీం కోర్ట్ ఇంకొక పాయింట్ చెప్పింది, బ్లాంకెట్ బ్యాన్ గా మనం ఈ పెల్లెట్ గన్స్ ని బ్యాన్ చేసినట్లయితే ఈ టర్మ్ అనేది చాలా వేగ్ గా ఉంది. కాకపోతే మనం కొన్ని
సందర్భాల్లో ఏ సందర్భాల్లో ఎలా యూజ్ చేయాలని చెప్పి మనం గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావచ్చు. కానీ మొత్తం కంప్లీట్ గా బ్యాన్ అంటే అది కుదరదు అండ్ ఇట్ ఇస్ నాట్ పర్మిటెడ్ అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం కొన్ని ఫ్యాక్ట్స్ ఆఫ్ పెల్లెట్ గన్స్ చూద్దాము, ఎందుకంటే దాని మీద మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. పెల్లెట్ గన్ అనేది లెస్ లీతల్, అంత లీతల్ అయితే కాదు వెపన్. ఇది క్రౌడ్ కంట్రోల్ కి, రైట్ మేనేజ్మెంట్ కి, ప్రొటెస్ట్ల దగ్గర యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని నార్మల్ సివిలియన్ పోలీస్ యూజ్ చేస్తారు, అలాగే మిలిటెంట్ పోలీస్ అండ్ ఆర్మీ వాళ్ళు కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో స్మాల్ మెటాలిక్ పెల్లెట్స్ ని యూజ్ చేస్తారు. అండ్ ఒక్కసారి వాళ్ళు ఫైర్ చేసినప్పుడు మల్టిపుల్ పెల్లెట్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది. ట్రెడిషనల్ గా మనం గన్ యూజ్ చేసినట్లయితే ఓన్లీ ఒక్క బుల్లెట్ ఒక ట్రిగర్ కి మాత్రమే వస్తుంది కదా. సో ఇక్కడ ఒకసారి ట్రిగర్ చేసి మనం వదిలేసినప్పుడు ఏమవుతుంది, హండ్రెడ్స్ ఆఫ్ పెల్లెట్స్ వైడ్ ఏరియాలో డిస్పర్స్ అవుతుంది. సో దట్ క్రౌడ్ కంట్రోల్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పెల్లెట్ గన్స్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి. మల్టిపుల్ పెల్లెట్స్ డిశ్చార్జ్ అవుతాయి అనమాట, హండ్రెడ్స్ ఆఫ్ పెల్లెట్స్ వస్తాయి ఒకటేసారి సింగిల్ షాట్ కి. అండ్ నెక్స్ట్ ఎక్కువ ఏరియా కూడా కవర్ అవుతుంది అనమాట, ఎందుకంటే ఇక్కడ మన గన్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ నుంచి కోన్ షేప్ లో మనకి బుల్లెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో దట్ ఇట్ విల్ కవర్ వైడ్ టార్గెట్ ఆఫ్ పీపుల్ రాదర్ దాన్ ఎ సింగిల్ పర్సన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి నాన్ లీతల్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెల్లెట్ కార్ట్రిజెస్ కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ దట్. సో ఇక్కడ మనం పెల్లెట్ గన్స్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే క్రౌడ్ ని మేనేజ్మెంట్ చేయడానికి, లా అండ్ ఆర్డర్స్ అండర్ కంట్రోల్లోకి తీసుకురావడానికి, అలాగే మనకి ఇది ఒక లెస్ లీతర్ ఆప్షన్ కూడా. దాంతోపాటు మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెల్లెట్స్ కూడా ఉంటాయి. అవేంటంటే మనం లెడ్ పెల్లెట్స్ ని యూజ్ చేయొచ్చు, ట్రెడిషనల్ గా యూజ్ చేసే లెడ్ పెల్లెట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ కోటెడ్ పెల్లెట్స్ ని కూడా యూజ్ చేస్తారు, ఎందుకంటే ఈ లెడ్ పెల్లెట్స్ యూజ్ చేసినప్పుడు మనకి లెడ్ వల్ల కొన్నిసార్లు పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి సివియారిటీని తగ్గించడానికి వీటికి రబ్బర్ ని కోట్ చేస్తారు. సో దట్ మనం సివియారిటీని కొంతవరకు రెడ్యూస్ చేయొచ్చు. దాంతోపాటు మన ప్లాస్టిక్ పెల్లెట్స్, అలా కాంపోజిట్ పెల్లెట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇవి చాలా హార్మ్లెస్ అనమాట, అంత హార్మ్ఫుల్ అయితే కావన్నమాట ప్లాస్టిక్ పెల్లెట్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెల్లెట్స్ ని యూజ్ చేసి మనం ఈ గన్స్ ని యూజ్ చేసినట్లయితే వీ కెన్ కంట్రోల్ ద క్రౌడ్ అనమాట. ఓకే, దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఒక్కసారి మీరు క్లియర్ గా చూడండి, డోంట్ మిస్ దిస్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాక్టివిస్ట్ రేస్ అలార్మ్ ఓవర్ పిఎం కేర్స్ డినేల్ ఆఫ్ యాక్సెస్ టు ఆడిట్ స్టేట్మెంట్స్. సో మనకి పిఎం కేర్స్ ఫండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది న్యూస్ లో ఎందుకు ఉందంటే పిఎం కేర్స్ ఫండ్ కి సంబంధించిన డీటెయిల్స్ గురించి ప్రాపర్ గా బయటికి రిలీజ్ చేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ అంబిట్ ఆఫ్ ఆర్టీఐ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో అందుకని మీకు క్వశ్చన్ వస్తే దీని కింద వస్తుంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పిఎం కేర్స్ ఫండ్ అని చెప్పి 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పిఎం కేర్స్ ని చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు ఆర్టీఐ అనేది గవర్నెన్స్ లో చదువుకుంటారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా, ఏ టైంలో మనకి ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా ఇవ్వరు అని చెప్పి ఆ ఎక్సెప్షన్ లో మనం పిఎం కేర్స్ ఫండ్ ని కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటే ఇది మనకి వాల్యూ అడిషన్ అవుతుంది అనమాట. అండ్ ఈ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే పిఎం కేర్స్ యొక్క ఫుల్ ఫామ్ మీరు తెలుసుకోవాలి. బికాస్ మీరు యూపీఎస్సీ కాకుండా వేరే అదర్ ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసినట్లయితే కంపల్సరీ వాళ్ళు అట్లీస్ట్ 1 క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఫుల్ ఫామ్ అని అడుగుతారు. సో అలాంటప్పుడు వీ కెనాట్ టేక్ ఎనీ చాయిస్ కాబట్టి లెట్ us ట్రై టు సీ వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎం కేర్స్. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, కేర్స్ అంటే సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో పీపుల్ ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేసే ఫండ్ నే పిఎం కేర్స్ ఫండ్ అని అంటారు. అసలు ఇది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2020లో. 2020లో ఎందుకు తీసుకొచ్చారు మేడం అంటే 2019లో ఎస్పెషల్లీ నవంబర్ డిసెంబర్ టైంలో COVID-19 స్టార్ట్ అయింది కదా. సో దట్ వాస్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఇట్ వాస్ అ పాండమిక్. సో అట్లాంటి టైంలో చాలా మంది పీపుల్ చనిపోవడం జరిగింది అక్రాస్ వరల్డ్. సో ఇండియాలో కూడా నెక్స్ట్ టైం అలాంటి ఏవైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే వీ హ్యావ్ టు విత్ స్టాండ్ దాట్. దానికోసం సపరేట్ గా వాళ్ళు ఫండ్ ని మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని పిఎం కేర్స్ ఫండ్ అంటున్నారు. ఓకే, ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే టు కంబాట్ అండ్ టు కంటైన్ ద రిలీఫ్ ఎఫర్ట్స్. మనం ఏంటంటే ఇట్లాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి కానీ లేకపోతే అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పీపుల్ కి సర్వీస్ ని ప్రొవైడ్ చేయడానికి
ఎస్పెషల్లీ ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి తీసుకొచ్చిన ఫండే అదనమాట. అండ్ ఇది ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కింద రిజిస్టర్ అయి ఉంది. కానీ ఈ ట్రస్ట్లో ఎవరు ఉంటారు మెంబర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు పిఎం కేర్స్ ఫండ్కి. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, వీళ్ళు ఎక్స్ అఫీషియో ట్రస్టీస్. అండ్ పవర్ మాత్రం ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది రిలేటెడ్ టు ద మెంబర్స్, ఎవరిని నామినేట్ చేయాలి అన్న పవర్ అయితే ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ కెన్ నామినేట్ 3 మెంబర్స్ అన్నమాట. ఓకే, అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రొవైడ్ హెల్ప్ ఆర్ రిలీఫ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. ఆ ఎమర్జెన్సీస్ ఏంటి? ఇన్ కేస్ కెలామిటీనే అవ్వచ్చు, లైక్ ఎర్త్క్వేక్స్ కానివ్వండి, వాల్కానిక్ ఎరప్షన్ కానివ్వండి, ఫ్లడ్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ ఎనీ డిజాస్టర్, ఆర్ ఎల్స్ ఎనీ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. వీటన్నిటిలో కూడా మనం ఈ యొక్క ఫండ్ని యూజ్ చేసుకోవచ్చు టు ప్రొవైడ్ రిలీఫ్ ఫర్ ద పీపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ అప్గ్రేడింగ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా. అలాగే గవర్నమెంట్ ఇస్ ఫండింగ్ ఇన్ రీసెర్చ్ అండ్ క్రియేషన్ ఆర్ అప్గ్రేడేషన్ నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అలాగే హెల్త్ కేర్ సపోర్ట్, వాటన్నిటికి కూడా అప్గ్రేడ్ అయితే చేస్తుంది ఈ మనీ యూజ్ చేసుకొని. కానీ డబ్బులు ఎవరు ఇస్తారు ఈ ఫండ్లో? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అసలు ఈ ఫండ్ ఎవరు ఇస్తారు అంటే ఇట్ ఈస్ ఎంటైర్లీ వాలంటరీ కాంట్రిబ్యూషన్. లైక్ ఇండియాలో ఉన్న సిటిజన్స్ కానీ, ఎయిదర్ ఇండియాలో ఉన్న ఏవైనా ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మన కంపెనీ యాక్ట్స్ ఆఫ్ 2013 కింద కంపెనీస్ దే హ్యావ్ టు స్పెండ్ సమ్ అమౌంట్ యాజ్ సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్స్ని వాళ్ళు స్పెండ్ చేయాలి. వాళ్ళు ఇది కూడా ఈ సిఎస్ఆర్ని కూడా ఈ పిఎం కేర్స్ ఫండ్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ప్రొవిజన్ ఏంటి అంటే ఎవరైతే ఫండ్ చేస్తారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వాళ్ళకి మినహాయింపు కూడా ఉంటుందన్నమాట. సో ఈ అన్ని పాయింట్స్ మీరు కంపల్సరీ ఈ పిఎం కేర్స్ ఫండ్ గురించి తెలుసుకోవాలి. దీని మీద ఫర్ షూర్ క్వశ్చన్ ఛాన్స్ ఉంది, బీ రెడీ గైస్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రేషన్ బెనిఫిట్స్ కెన్ నాట్ బి స్టాప్డ్ ఓవర్ డిలీషన్ ఫ్రమ్ ఓటర్ రోల్ సేస్ హైకోర్టు. ఓకే, సో ఈ ఆర్టికల్ గురించి తెలుసుకోవాలి అంటే కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ అయితే తెలియాలి. మనకు తెలుసు బీహార్ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చింది. ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఏం చేసింది? డోర్ టు డోర్ స్టెప్ సర్వే చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ ఓటర్స్ అయితే వాళ్ళకు నేమ్స్ అని ఓటర్ లిస్ట్లో ఉన్నాయి. ఇన్ కేస్ వాళ్ళు ఆ టైంలో లేకపోయినా, వాళ్ళ డాక్యుమెంట్స్ సరిగా లేకపోయినా వాళ్ళ పేర్లను తీసేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ SIR తీసుకొచ్చారు? టు క్లీన్ ఆర్ ఓటర్ లిస్ట్. ఓకే, డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ని, అలాగే గోస్ట్ ఓటర్స్ని, అలాగే ఎలిజిబుల్ పీపుల్ని రిమూవ్ చేయడానికి తీసుకువచ్చారు. సో దట్ ఫారిన్ కంట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియాలో ఉండకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న స్టెప్. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎక్కడి నుంచి అధికారం వచ్చింది ఇది చేయడానికి అంటే ఆర్టికల్ 324 అలాగే ఆర్టికల్ 326 అన్నమాట. దీని తర్వాత చాలా పిటిషన్స్ అయితే ఫైల్ అయ్యాయి సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్స్ అడిగింది. ఎందుకు? కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళ నేమ్స్ని ఓటర్ లిస్ట్లో కోల్పోయారు కాబట్టి కదా. సో అలా పిటిషన్స్ వేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆ పిటిషన్స్ అన్ని తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ చేసింది. అండ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పేసింది. దాని తర్వాత రీసెంట్గా ఏమైంది? వెస్ట్ బెంగాల్లో ఒక చిక్ అనేది వచ్చింది. ఆ చిక్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ మారింది కదా, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇస్ ఇన్ పవర్. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ ఏముంటుంది అంటే ఎలక్టోరల్ లిస్ట్లో ఉన్న పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మేము గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిషరీ కానీ స్కీమ్స్ కానీ బెనిఫిట్స్ని కానీ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పింది. సో ఆల్రెడీ 90 లక్షల మంది అయితే వాళ్ళ నేమ్స్ని కోల్పోయారు. సో ఇప్పుడు ఇలా స్కీమ్స్ రావట్లేదు, ఎస్పెషల్లీ పీడిఎస్ రావట్లేదు, ఆర్ఎల్స్ పెన్షన్ రావట్లేదు అని అనుకున్నట్లయితే ఓవరాల్గా వాళ్ళ ఫ్యామిలీ మీద అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి చాలా మంది మళ్ళీ పిటిషన్స్ని ఫైల్ చేశారనమాట. ఎక్కడ? బెంగాల్ హైకోర్టులో. సో ఎప్పుడు బెంగాల్ హైకోర్టు ఏం చెప్పిందో క్లియర్గా చూద్దాం. ఇది కొంత బ్యాక్గ్రౌండ్, ఇది తెలిస్తే మీకు ప్రెసెంట్ ఆర్టికల్ అయితే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని క్లియర్గా చూద్దాం. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చింది దాని మీద, అది కూడా మనం ఇంటర్లింక్ చేసుకుంటూ మాట్లాడదాం. సో ఇప్పుడు కేసు ఏంటి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR వల్ల చాలా మంది అరౌండ్ 90 lakh పీపుల్ వాళ్ళ నేమ్స్ని కోల్పోయారు లిస్ట్లో. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏమంటుందంటే
ఎస్పెషల్లీ ఫుడ్ అండ్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఒక ఆర్డర్ని ఇష్యూ చేసింది. ఆ ఆర్డర్ ఏంటి? వెరిఫికేషన్ డిలీషన్ ఆఫ్ ఇన్ఎలిజిబుల్ పీడిఎస్ బెనిఫిషరీస్ అని చెప్పి. ఇదేంటంటే ఎవరైతే నేమ్స్ ఎస్ఏఆర్ చేసిన తర్వాత ఓటర్ లిస్ట్ లో ఉన్నాయో దే విల్ ఓన్లీ గెట్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నట్టు వాళ్ళు చెప్పారు. సో ఎందుకు ఇలా చెప్పారు అంటే ఇన్ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళని ఎస్ఏఆర్ చేసి తీసేశారు కదా, మళ్ళీ గవర్నమెంట్ నుంచి అందించే పీడిఎస్ ఎందుకు ఎలిజిబుల్ గా ఉంటుంది? ఉండదు అని చెప్పి వాళ్ళ యొక్క వాదన. సో ఇప్పుడు ఆ యొక్క డ్రైవ్ ఏం చెప్తుంది అంటే వీ వాంట్ టు వీడ్ అవుట్ అంటే రిమూవ్ ఎలిజిబుల్ అండ్ గోస్ట్ బెనిఫిషరీస్ అండ్ వీ వాంట్ టు లింక్ దట్ డేటా ఆఫ్ బెనిఫిషరీస్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విత్ దిస్ ఎస్ఐఆర్ డిలీషన్స్ అని వాళ్ళైతే చెప్పారు. అండ్ అంతేకాకుండా ఓన్లీ పీడిఎస్ రేషన్ బెనిఫిట్సే కాదు, ఈవెన్ అదర్ స్కీమ్స్ లైక్ అన్నపూర్ణ బందార్, అందులో ఉమెన్ కి మంత్లీ కొంత అమౌంట్ అనేది ఎయిడ్ గా హెల్ప్ గా ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కీమ్ లో కూడా మేము ఎస్సీఆర్ లింక్ చేస్తామన్నట్టు బెంగాల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దాని వల్ల చాలా పిటిషన్స్ అయితే హైకోర్టులో ఫైల్ అయ్యారు. సో ఇప్పుడు హైకోర్టు ఏం డైరెక్షన్స్ ఇచ్చిందో చూద్దాం. సో కల్కట్టా హైకోర్టు ఏమనింది అంటే స్టే ఇచ్చిందనమాట. డిస్కంటిన్యూషన్ ఆఫ్ రేషన్ పీడిఎస్ బెనిఫిట్స్ టు పిటిషనర్ ఆఫ్టర్ వన్స్ ద నేమ్ ఇస్ డిలీటెడ్. సో ఈ స్టెప్ ని మాత్రం స్టే అంటే ఏంటిది, టెంపరీగా అయితే స్టాప్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోర్ట్ ఆల్సో డైరెక్టెడ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ షెల్ నాట్ టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్. ఆ పిటిషన్స్ పైన ఎలాంటి కోయర్సివ్ ఆర్ ఫోర్స్ఫుల్ స్టెప్స్ తీసుకోకూడదు అని చెప్పింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కోర్ట్ 2 క్వశ్చన్స్ ని కన్సిడర్ లోకి తీసుకుంటుంది. ఫస్ట్ ఏంటంటే ఆ నేమ్స్ ఎలక్టోరల్ రోల్ నుంచి డిలీట్ అయిన తర్వాత ఆ వాటిని తీసుకొని సప్లై ఆఫ్ గ్రెయిన్స్, ఫుడ్ గ్రెయిన్స్ స్టాప్ చేయొచ్చా అనే ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సప్లై కెన్ బి స్టాప్ డ్యూరింగ్ ద పెండెన్సీ. వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ వేశారు, అప్లికేషన్ పెండెన్సీలో ఉంది ట్రిబ్యునల్లో, అట్లాంటప్పుడు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ స్టాప్ చేయొచ్చా లేదా అని చెప్పి ఈ 2 అనేవి పెద్ద లార్జర్ ఇష్యూస్ ఉన్నాయి ఈ పిటిషన్స్ లో అన్నట్టు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూసినట్లయితే కల్కట్టా హైకోర్టు ఇప్పుడు దానికైతే స్టే వేసింది. అసలు ఎందుకు వేసింది అంటే రీసెంట్ గా సుప్రీం కోర్ట్ కూడా ఒక పాయింట్ క్లియర్ గా చెప్పింది ఏంటి, ఎస్ఐఆర్ ఈస్ నాట్ ద ఐడెంటిటీ ఫర్ యువర్ సిటిజన్షిప్, అది ఓన్లీ ఎలక్షన్ పర్పస్ కి మాత్రమే. కానీ అదే డేటాని మనం వేరే గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కి కనెక్ట్ చెయ్యొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఇంతకుముందు క్లియర్ గా చెప్పింది కదా. సో ఇప్పుడు మనం ఎస్ఐఆర్ డిలీషన్స్ లింక్ చేసినట్లయితే ఇప్పుడు వెల్ఫేర్ బెనిఫిట్స్ అనేవి ప్రాపర్ గా 19 lakhs పీపుల్ కి ఎలిజిబుల్ అయి ఉంటే వీళ్ళకి పోయింది అని అనుకున్నట్లయితే ఓవరాల్ గా కాన్స్టిట్యూషన్ కన్సర్న్స్ అయితే రేజ్ అవుతాయి అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రేషన్ సప్లైని ఎవరైతే అప్లికేషన్ చేశారో హూజ్ అప్లికేషన్ ఇస్ పెండింగ్ అన్నప్పుడు వాళ్ళని తీసేయడం అనేది అన్ఫేర్ అన్నట్టు కూడా చెప్పింది. ఇట్ ఇస్ ప్రీ మెచ్యూర్ అండ్ పొటెన్షియల్లీ ఇట్ ఈస్ అన్ఫేర్ అన్నట్టు చెప్పారు. సో ఇలా మేమైతే ఇంకా కొన్ని లీగాలిటీస్ ఆఫ్ ఎస్ఏఆర్ ని తీసుకుంటాము, ఇంకా దీని మీద స్టడీ చేయాలి, దాని తర్వాత ఫర్దర్ గా మేము ఏదైనా చెప్పడానికి వస్తుంది అని చెప్పి హైకోర్టు అయితే క్లియర్ గా చెప్పింది. సో ఇక్కడ మీరు ఎస్ఐఆర్ గురించి చూసుకోవాలి. ఎస్ఐఆర్ గురించి ప్రిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే క్లియరెన్స్ ఇన్ రివర్స్, టాప్ కోర్ట్ నాట్ ఫర్ పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ మస్ట్ నాట్ బి రీడ్ యాజ్ సపోర్ట్ ఫర్ ఆమ్నెస్టీ. సో ఇక్కడ ఆమ్నెస్టీ అనే వర్డ్ కి మీరు మీనింగ్ చూడాలి. ఆమ్నెస్టీ అంటే ఫర్గివ్నెస్. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే సుప్రీం కోర్టు పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కి ఒక ఎక్స్క్యూజ్ అన్నట్టు కాదు, కంపల్సరీ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాల్సిందే, 100% ఇట్ ఇస్ మ్యాండేటరీ అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం దీన్ని క్లియర్ గా ఈ ఆర్టికల్ చూద్దాం. ఆల్రెడీ నిన్న క్లాస్ లో మనం క్లియర్ గా దీని గురించి చెప్పుకున్నాం. ఏంటి, సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది, ఆ జడ్జ్మెంట్ లో కంపల్సరీగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకంటే ముందే పర్మిషన్ ఆర్ క్లియరెన్స్ తీసుకోవాలి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత క్లియరెన్స్ తీసుకుంటాను అంటే కుదరదు అని చెప్పి చెప్పడం జరిగింది కదా. సో ఇది ఆ టాపిక్ గురించి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ లో ఏంటంటే 2021 లో గవర్నమెంట్ ఆఫీస్ మెమరాండం ని తీసుకొచ్చింది అనమాట. ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్.
అండ్ ఈ ఆఫీస్ మెమరాండం ఏమో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో ఆర్ రెట్రోస్పెక్టివ్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కి పర్మిషన్ ఇచ్చింది. సో ఇప్పుడు దాన్ని కొట్టి వేయబడింది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఆఫీస్ మెమరాండం ఏంటో చూద్దాం. ఆఫీస్ మెమరాండం ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ 2021 లో తీసుకువచ్చింది. సో అకార్డింగ్ టు దిస్ మెమరాండం ఏం చెప్తుంది? ఇట్ అలౌడ్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దట్ హ్యాడ్ బిగిన్ ఆపరేషన్స్. ముందే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ తీసుకొని ప్రాజెక్ట్స్ ఏవైతే స్టార్ట్ చేసి ఉన్నాయో వాటికి అప్రూవల్ అనేది తీసుకోవాలి, తర్వాత అప్రూవల్ తీసుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కి ఇన్స్టిట్యూషనలైజ్ చేసింది మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అన్నమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్ట్ కి అబ్జర్వేషన్స్ ఏంటి ఈ కేసులో అంటే, ఫస్ట్ వచ్చేసి ప్రయర్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఇస్ మ్యాండేటరీ, అంటే 100% మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకంటే ముందే క్లియరెన్స్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఆఫీస్ మెమరాండం ఏదైతే ఉందో విచ్ ఇన్స్టిట్యూషనలైజ్ దిస్ రెట్రోస్పెక్టివ్ క్లియరెన్స్, సో దీన్ని అల్ట్రా వాయిస్, నల్ అండ్ వాయిడ్ అని కొట్టివేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఎలాంటి ప్యారలల్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ రెజీమ్ అనేది లేదు, we cannot bypass environment impact assessment అని క్లియర్ గా చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెట్రోస్పెక్టివ్ క్లియరెన్స్ అనేది ఇట్ ఇస్ నాట్ ఏ పర్మనెంట్ పాలసీ, ఓన్లీ ఇన్ వెరీ ఎక్సెప్షనల్ కేస్ అండ్ రేర్ కేసెస్ మాత్రమే వీ హ్యావ్ టు గో ఫర్ దిస్ అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మనకి ఎన్వైరన్మెంట్ లో కన్సెప్ట్ ఉంటుంది ఏంటి, పొల్యూట్ అండ్ పే ప్రిన్సిపల్. పొల్యూట్ అండ్ పే ప్రిన్సిపల్ అంటే ఏం లేదు, సింపుల్ గా మీరు పొల్యూట్ చేయండి, చేసిన తర్వాత దానికి కాస్ట్ కంపల్సేషన్ కట్టండి అని చెప్పి. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఈ పొల్యూట్ అండ్ పే ప్రిన్సిపల్ అనేది ఉండదు, ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ వల్ల మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్, ప్రికాషనరీ ప్రిన్సిపల్స్, ఎన్వైరన్మెంట్ గవర్నెన్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి. సో దీస్ ఆర్ ద మేజర్ అబ్జర్వేషన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ దిస్ జడ్జ్మెంట్. సో ఇక్కడ మెయిన్స్ లో మీకు ది జడ్జ్మెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇట్ విల్ ఇంప్రూవ్ ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ ఇన్ అవర్ కంట్రీ. అలాగే ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ యొక్క ఇంటిగ్రిటీ కూడా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అండ్ దాంతో పాటు ఇట్ విల్ ప్రివెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్. అలాగే వీ కెన్ ఇంక్రీజ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. అండ్ దాంతో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ ని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూడండి. టైటిల్ ఏం చెప్తుంది? ద బే ఆఫ్ బెంగాల్ యాజ్ ఇండియా శాంతి యాంకర్. సో ఈ టాపిక్ అర్థం కావాలి అంటే మనకు కొంత బేసిక్స్ అయితే తెలియాలి. బేసిక్స్ లేకుండా అసలు ఈ టాపిక్ ఫర్ షూర్ అర్థం కాదు. ఎవరైతే ఫస్ట్ టైం చదువుతున్నారో ఈ టాపిక్ ని అస్సలు అర్థం కాదు. అండ్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ దాని మీద మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే 100కి 100% ఉంది ఈసారి. ఓకే, ప్రిలిమ్స్ లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ శాంతి విజన్. శాంతి విజన్ న్యూస్ లో ఉంది, ఇట్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ అడగచ్చు. సో దీని గురించి చెప్పాలి అంటే మనకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా. అండ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో మనకి మెంబర్స్ ఉంటారు. ఎంతమంది మెంబర్స్ ఉంటారు? యుఎన్ఎస్సి లో 15 మెంబర్స్ ఉంటారు. ఇందులో 10 మెంబర్స్ ఏమో నాన్ పర్మనెంట్ ఆర్ టెంపరీ మెంబర్స్, 5 ఏమో పర్మనెంట్ మెంబర్స్. ఓకే, సో ఇప్పుడు ఈ 10 మెంబర్స్ కి టెన్యూర్ వచ్చేసి 2 years ఆఫ్ టెన్యూర్ ఉంటుంది. ప్రతి సంవత్సరం 5 సీట్లకి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఓటింగ్ సిస్టమ్ అంటారు కదా. ప్రతి ఇయర్ 5 సీట్స్ కి ఓటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఈసారి ఇండియా ఏషియా నుంచి కంటెస్ట్ చేస్తుంది 2028 to 2029 సీట్ కి. దానికోసం ముందే మనం ఎలక్షన్స్ ఉన్నాయంటే ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం కదా. అలాగే ఇప్పుడు ఇండియా యుఎన్ఎస్సి క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. అండ్ ఫారిన్ అఫైర్స్ కాబట్టి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఒక క్యాంపెయిన్ ని తీసుకొచ్చారు. ఆ క్యాంపెయిన్ ఈ శాంతి అన్నమాట. శాంతి విజన్ ఇస్ ద క్యాంపెయిన్ ఆఫ్ ఇండియా టు విన్ ఇన్ ఓటింగ్ ఫర్ ద మెంబర్ ఆఫ్ యుఎన్ఎస్సి యాజ్ ఎ టెంపరీ మెంబర్. సో అది ఈ టాపిక్ అన్నమాట. సో ఇక్కడ మనం ఈ యొక్క యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి తెలుసుకున్నట్లయితే మనకి 5 మెంబర్స్ ఏమో పర్మనెంట్, 10 ఏమో నాన్ పర్మనెంట్ ఉంటారు. ఇందులో పర్మనెంట్ ఎవరు అంటే చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్ అండ్ యూకే. వీటికి వీటో పవర్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్, అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్ చార్టర్ ఆర్టికల్ 23 ప్రకారం దేర్ షుడ్ బి ఎలక్షన్స్ ఫర్ నాన్ పర్మనెంట్ ఆర్ టెంపరీ మెంబర్స్. ప్రతి సంవత్సరం 5 సీట్స్ కి ఎలక్షన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ టెన్యూర్ వచ్చేసి 2 years ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఏ ఏరియాస్ కి ఎన్ని సీట్స్ అలోకేట్ చేశారు అని. ఆఫ్రికన్ గ్రూప్ కి 3 సీట్స్ అలోకేట్ చేశారు, ఏషియా పసిఫిక్ కి 2, లాటిన్ అమెరికన్ అండ్ కరీబియన్ గ్రూప్ కి 2,
వెస్ట్ యూరోపియన్ అండ్ అదర్ గ్రూప్ కి 2, ఈస్ట్ యూరోపియన్ గ్రూప్ కి 1. అండ్ ఇప్పుడు మనకి ఏషియా పసిఫిక్ గ్రూప్ లో ఉన్న 2 సీట్లలో ఒక సీట్ కి ఇండియా కంటెస్ట్ చేస్తుంది. మరి ఇండియా అగేన్స్ట్ అపోనెంట్ ఎవరు? తజికిస్తాన్ అన్నమాట. తజికిస్తాన్ అండ్ ఇండియా దే ఆర్ కంటెస్టింగ్ ఫర్ ద సీట్ ఆఫ్ 2028 to 2029 టర్మ్ అన్నమాట. సో అందుకే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈ శాంతి విజన్ ని ప్రపోజ్ చేశారు. అసలు ఈ శాంతి విజన్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి వి ఆర్ యాంప్లిఫైయింగ్ గ్లోబల్ సౌత్. ఎస్పెషల్లీ గ్లోబల్ సౌత్ అంటే డెవలపింగ్ కంట్రీస్ అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. సో వీటి యొక్క ప్రాబ్లమ్స్ ని అక్కడ రేస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజికల్ అండ్ రియలిస్టిక్ పీస్ కీపింగ్. సో ఇండియా is advocating for better equipment, technology driven peacekeeping forces. And next వచ్చేసి combating transnational threats. సో డిఫరెంట్ కంట్రీస్ కి ఉన్న థ్రెట్స్ ని కూడా వాళ్ళు కామనైజ్ చేసేసి అసలు ఏమేమి థ్రెట్స్ ఉన్నాయి దాని మీద ఫైట్ చేయాలి అన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే డెవలప్మెంట్ ఇన్ దిస్ రీజియన్, అలాగే టెక్నాలజీ నార్మ్స్ ని కూడా రెస్పాన్సిబుల్ గా యూజ్ చేసుకోవాలి, ఏ కంట్రీ కూడా మిస్యూజ్ చేసుకోవద్దు అన్నట్టు చెప్పడం జరిగింది అనమాట. సో ఇండియా ఎందుకు ఈసారి కూడా కంటెస్ట్ చేస్తుందంటే, ఇంతకు ముందు అరౌండ్ 8 times ఇండియా నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఉంది. అండ్ ఈసారి కూడా కంటెస్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఎందుకు ఎలిజిబుల్ అంటే, ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఫర్ పీస్ కీపింగ్ ఫోర్సెస్. అరౌండ్ 550 యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ మిషన్స్ లో ఇండియా అయితే పార్టిసిపేట్ చేసింది. అరౌండ్ 3 lakhs ఇండియన్స్ ఆర్ వర్కింగ్ దిస్ పీస్ కీపింగ్ థింగ్స్ అన్నమాట. సో అందుకని ఎస్, ఇండియా ఇస్ ఎలిజిబుల్. సో ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ద ఫస్ట్ వన్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి. ఇందులో 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి 15 members ఉన్నారు అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ మెంబర్స్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ హ్యావ్ ఈక్వల్ ఓటింగ్ రైట్స్. నెక్స్ట్ వచ్చేసి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ పర్మనెంట్ మెంబర్స్ సర్వ్ ఎ 2-year టర్మ్. సో ఈ 4 స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్ కరెక్టో కింద కామెంట్లో అయితే ఆన్సర్ చెప్పండి, అసలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు శాంతి విజన్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ సీక్స్ రిఫార్మ్స్ ఇన్ గ్లోబల్ గవర్నెన్స్, ఇట్ ఎంఫసైజెస్ మ్యూచువల్ ట్రస్ట్, ఇట్ సీక్స్ టు స్ట్రాంగర్ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్లోబల్ సౌత్. నెక్స్ట్ ఇట్ ప్రపోజెస్ అబాలిషింగ్ వీటో పవర్ ఆఫ్ పర్మనెంట్ మెంబర్స్. ఈ 4 స్టేట్మెంట్స్ లో కూడా ఏది కరెక్టో చూసుకొని కింద అయితే కరెక్ట్ ఆప్షన్ అయితే ఇవ్వండి. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్. ఓకే.